Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వృత్రాసురుడు వధింపబడుట. బ్రహ్మహత్యా భయముతో ఇంద్రుడు మానస సరోవరమున దాగుకొనుట. ఇంద్రుడు వృత్రాసురుని చంపడానికి నిశ్చయించుకున్నాడు. ఇతడు అజేయుడు, ఇతనిని ఎట్లు నేను వధించాలి అని అతని మనస్సులో అనిపించింది. సముద్రమున ప్రవహించుచున్న నీటి మీదనున్న నురుగు మీద అతని దృష్టి పడింది. పర్వతము ముక్క వలె ఆ నురుగు కనిపిస్తోంది. ఆ నురుగు ఎండినది కాదు, తడిసినది కాదు. దీనిని శస్త్రములని కూడా చెప్పలేము. అప్పుడు కుతూహలముతో ఇంద్రుడు ఆ నురుగును చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే అపార శ్రద్ధను ప్రకటించుచు అతడు పరమశక్తి భగవతిని ధ్యానించుటయే లక్ష్యంగా చేసుకున్నాడు. ఇట్లు ధ్యానించగానే భగవతి అక్కడికి వచ్చింది. ఆ దేవి ఆ నురుగునందు తన అంశమును ప్రకటితం చేసింది. భగవంతుడగు విష్ణువు అప్పటికే వజ్రమునందు ప్రవేశించాడు. ఆ వజ్రము నురుగుతో కప్పబడి ఉంది. ఇంద్రుడు నురుగుతో కూడిన వజ్రాయుధమును వృత్రుని మీదకు విసిరాడు. అది తగులటచే వజ్రముతో ఖండింపబడిన పర్వతము వలె ఆ దానవుడు వెంటనే భూమి మీద పడిపోయాడు. అతని ప్రాణములు అనంత వాయువులలో కలిసిపోయాయి. అప్పుడు ఇంద్రుని ఆనందానికి హద్దు లేదు. శత్రువు నశింపగా ఇంద్రుడు దేవతలందరినూ మిగుల ప్రసన్నతతో ఒక చోటికి చేర్చాడు. వారు ఆ భగవతి జగదంబ ఆరాధనయందు నిమగ్నమయ్యారు. ఆ దేవి కృప వలననే శత్రువును వధించుటయందు వారికి సఫలత ప్రాప్తించెను. అనేక విధములకు స్తోత్రములను ఉచ్చరించుచు ఆ దేవిని ప్రసన్నురాలునుగా చేసుకోసాగారు. పద్మరాగమణులతో భగవతి మూర్తిని నిర్మించారు. ఆ విగ్రహమును తమ దివ్య ఉపవనమునందు ప్రతిష్ఠించారు. అందులో ఆ పరాశక్తిని భావన చేసి దేవిని ప్రసన్నురాలను చేసుకును సదవకాశమును పొంది సకల దేవతలు ప్రాతః మధ్యాహ్న సాయం 3 సమయములందు విశేషముగా దేవిని అర్చిస్తూ ఉన్నారు. అప్పటి నుండి భగవతి శ్రీదేవి దేవతలకు దేవత అయ్యింది. ఇంటింటా దేవిని ఉపాసించుట అనివార్యమయ్యింది. తరువాత అందరికంటే ఎక్కువగా పూజింపబడుచున్న భగవంతుడగు విష్ణువును కూడా ఇంద్రుడు పూజించాడు. మహాపరాక్రమవంతుడగు వృత్రాసురుడు దేవతలకు మిగుల భయంకరుడు. అతడు మరణించగా దేవగణములు ప్రసన్నములయ్యాయి. సుఖప్రదమగు గాలులు వీచసాగాయి. గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు అందరూ ఉత్సవములను చేసుకోసాగారు. ఇట్లు పరాశక్తి ప్రవేశించిన నురుగు ద్వారా వృత్రాసురుని సంహరించుటకు ఇంద్రునకు మిగుల సులభమయ్యాను. మొదటనే దేవి ఆ దానవుని బుద్ధిని కుంఠితము చేశాను. తరువాత దేవియే వృత్రాసురుణ్ణి సంహరించెనను వార్త త్రిలోకములందు వ్యాపించెను. ఆ దేవి ఇంద్రుని ద్వారా అతనిని వధింపజూశాను. అందువలన ఇంద్రుడు వృత్రాసురుని చంపెనని అంటారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.